మా యొక్క చందుల్ సర్కిల్ తరపున మరి ఇటు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మలయాళ గ్రామ అభివృద్ధి కమిటీ, దుబాయ్ గ్రూప్, దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ వెన్నుదన్నుగా ఉన్నటువంటి అక్కడి కమిటీ సభ్యులందరూ కూడా మరి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వాస్తవంగా మేము చూస్తూనే ఉన్నాము. నేను కొత్తలో వచ్చినప్పుడు ఈ రోడ్డు వైపున ఉన్నటువంటి ఈ మన సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ మూలలు ఉన్న దగ్గర. అదేవిధంగా దాదాపు ఒక 5-6 సైన్ బోర్డు చూసాను. అప్పుడే నేను అడిగినాను, అప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి. సో ఇవి ఎవరు ఏర్పాటు చేసినట్టే అప్పుడు దుబాయ్ గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. అదేవిధంగా నేను కూడా మా అప్పుడు ఎస్ఐ శ్రీకాంత్ ఉండే, అప్పుడు అతను కూడా చెప్పినాను. అదేవిధంగా ఈ స్టాఫర్స్ కూడా వాళ్ళతో చేపిస్తే బాగుంటుందని చెప్పినాను. అదేవిధంగా మీరు ఇప్పుడు మాట్లాడిన అందరూ కూడా వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుంది ఏంటంటే ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. వాళ్ళు కొంత అక్కడ దుబాయ్లో ఉండి వాళ్ళు కొంత డబ్బులు జమ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లేని వారికి, అదేవిధంగా ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా మరణం సంభవిస్తే, లేదంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఇల్లు కూలిపోయిన వాళ్ళకు ఇల్లు కట్టించడము, అదేవిధంగా కొంతమంది సర్జరీస్ అవసరం ఉంటాయి. అటువంటి వాటికి మరి వెన్నుదన్నుగా ఉండి సహాయపడడం అనేది గొప్ప విషయము. ఇటువంటి సోషల్ యాక్టివిటీస్, అదేవిధంగా వాళ్ళకి ఆలోచన రావడం కూడా మరి సంతోషము. మరి ఇటువంటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం. మరి మీకు మీ యొక్క గ్రామానికి వారు ఈ దుబాయ్ గ్రూప్ అనే ఒక పేరు తెచ్చారు. ఎక్కడ చూసినా దుబాయ్ గ్రూప్ అని కనబడుతుంది. సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా మేడం గారికి మా తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.